శ్రీశైలం చేరగానే మనం చేసేటువంటి మొట్టమొదటి పని సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామి ఇదిగో శ్రీశైలం వచ్చామని చెప్పి గోత్రనామాలు చెప్పుకుంటాం. అంతేనా? ఎందుకు? రేపు ఎప్పుడైనా జీవయాత్రలో చిత్రగుప్తుడు గనక మర్చిపోతే గణపతి మన శ్రీశైల యాత్రకు సాక్ష్యంగా ఉంటారని చెప్పి ఈ పని చేస్తాం. ఏ ఇలా చెప్పుకోకపోతే చిత్రగుప్తుడికి ఏమన్నా చేదస్తమా? లేదా పరమేశ్వరుడికి ఏమన్నా మతిమరుపు ఉంటుందా? అందుకేనా పెద్దలు చెప్పింది? కాదు. దీని వెనుక ఉన్న పారిమార్థకత ఏమిటంటే ఈ సాక్షి గణపతి మన మనస్సాక్షికి సాక్షి. ఆయన తండ్రితో ఏం చెప్తాడంటే, పరమేశ్వర ఫలానా వాడు నీ కోసం ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తున్నాడు, లేదా ఫలానా వాడు బలహీనతల్లో చిక్కుకుని నిన్ను చేరలేక ఇబ్బంది పడుతున్నాడు, వాడిని ఎలాగైనా గట్టెక్కించు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తారు. ఆ విధంగా సాక్షి గణపతి మన మనస్సాక్షికి సాక్షి మనకి సహాయం చేస్తారు. శ్రీమాత్రే నమః.